సురభి చెప్పినట్లుగానే నీకు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుగాక. రాజా, కౌరవ పాండవులందరూ నీ కుమారులే అయి ఉన్నారు కదా, అయినా వాళ్లలో దీనులై ఉన్న వారిపైనే నీకు ఎక్కువగా దయ ఉండాలని తెలుసుకో. నాకు నువ్వు కూడా పాండురాజు లాంటి వాడివే. బుద్ధిమంతుడైన విదురుడు కూడా నాకు అలాంటి వాడే. ఇదంతా నేను నీకు స్నేహంతో చెబుతున్నాను. నీకు 101 మంది కుమారులున్నారు. పాండురాజుకు 5 మాత్రమే ఉన్నారు. వారు అమాయకులు. నేను చెప్పినట్టంటా వింటారు వాళ్ళు. పాపం వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఆ కుంతీ కుమారులు ఎలా జీవిస్తారో ఆలోచించు, ఎలా వృద్ధి చెందుతారో ఆలోచించు. దీనులైన ఆ పాండవుల విషయంలో నా మనస్సు ఎంతగానో బాధపడుతుంది. కురువంశీయులందరూ సుఖంగా ఉండాలి, హాయిగా జీవించాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నీ కుమారుణ్ణి అదుపులో పెట్టుకో. పాండవులతో కలిసిమెలిసి దుర్యోధనుడు శాంతంగా ఉండేలాగా చూడు అన్నాడు వ్యాసమహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. వ్యాసమహర్షిల మంచి నిదర్శనాలతో చెప్పినా కూడా, మంచి బోధ చేసినా కూడా ధృతరాష్ట్రుడు పుత్ర మోహాన్ని విడిచిపెట్టలేదు. వ్యాసుడితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, నువ్వు చెప్పిన మాట సత్యం. అది నాకు తెలుసు, ఇక్కడున్న రాజులకు తెలుసు. నువ్వు కురువంశీయుల మేలును కోరుకుంటున్నావు. సంతోషం. నువ్వు చెప్పిన విషయాన్నే విదురుడు, భీష్ముడు, ద్రోణుడు చెప్పారు. నీకు ఈ కురువంశం మీదే దయ ఉంటే నువ్వు అనుగ్రహించాలి. అనుకున్నట్లయితే దుర్మార్గుడైన నా కుమారుణ్ణి నువ్వే ఆజ్ఞాపించు, శాసించు అన్నాడు. తనకు దమ్ము లేదు చెప్పటానికి. అది సరిగ్గా చూసి చెప్పలేడు కదా, కనపడదు కదా. నువ్వే చెప్పు. అప్పుడు వ్యాస మహర్షి: ఓ రాజా, మైత్రేయ మహర్షి పాండవులను కలుసుకున్నాడు. మనల్ని చూడాలని త్వరలోనే ఇక్కడికి వస్తున్నాడు మైత్రేయుడు. ఈ వంశం యొక్క శాంతికై, క్షేమానికై ఆ మహర్షి ఆజ్ఞాపిస్తాడు. ఆయన చెప్పిన దాన్ని సందేహించకూడదు, శంకించకూడదు. తప్పకుండా పాటించాలి, ఆచరించాలి. ఆయన చెప్పిన పని చేయకపోతే ఆయనకు కోపం వస్తుంది. నీ కుమారుణ్ణి తప్పకుండా శపిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకో. దుర్యోధనుడికి నచ్చజెప్పు. ఆయన మాటను వినమను. ఇంకేం వస్తున్నాడు ఆయన, వస్తే అంత అయిపోయింది. విని ఆచరించమని చెప్పు. ఆ మహర్షి ప్రభావం గురించి కూడా చెప్పు అని వ్యాస మహర్షి వెళ్ళిపోయాడు. అంతే, మైత్రేయ మహర్షి వస్తున్నాడు. అంతే, ఇంకా వస్తే ఇక ఏం చెప్తాడో అది చేయండి మీరు. నన్ను గెరికిస్తావా నువ్వు? నన్నే చెప్పమంటావా? నేను వెళుతున్నాను. వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. ఇంతలో మైత్రేయ మహర్షి అక్కడికి వచ్చేసాడు. అప్పుడెప్పుడే వచ్చేసాడు. మైత్రేయుని చూడుకోకుండా వెళ్ళిపోయారు మన మహర్షి వ్యాసుడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో కలిసి ఆయనకు స్వాగతం పలికాడు. ఆయనను పూజించాడు. ఆయన విశ్రాంతి పొందిన తర్వాత ధృతరాష్ట్రుడు ఆయనతో ఇలా అన్నాడు: ఓ పూజ్యుడా, మీరు సుఖంగా ఉన్నారా? పంచపాండవులు క్షేమంగా ఉన్నారా? వారు ప్రతిజ్ఞను పాటిస్తున్నారా? ఎందుకు వీడికి పనిలేక? వారు ప్రతిజ్ఞ పాటించాలి అనే స్థిరమైన నిర్ణయంతోనే ఉన్నారా? అంటే మనసు ఏమైనా చేంజ్ చేసుకొని యుద్ధానికి వస్తున్నారని అర్థం. అబ్బో, దీంట్లో ఎన్నెన్నో అర్థాలు వస్తాయి. కౌరవులతో సోదరుల ప్రేమ స్థిరంగా ఉంటుందా? ఆ సోదరుల ప్రేమ ఉందే అని అడిగాడు. అప్పుడు మైత్రేయ మహర్షి ఇలా అన్నాడు: ఓ రాజా, నేను తీర్థయాత్రలు చేస్తూ కురుదేశాలకు వెళ్ళాను. అక్కడ అనుకోకుండా ధర్మరాజును చూశాను. కురుదేశంలో ధర్మరాజు జటలు ధరించున్నాడు. అప్పుడే మునులందరూ కూడా ధర్మరాజును చూడటానికి వచ్చారు.
అక్కడ నీ పుత్రులు చేసిన అన్యాయం గురించి నేను విన్నాను. జూద రూపంలో ఏర్పడ్డ గొప్ప భయం గురించి విన్నాను. తర్వాత నేను అక్కడి నుంచి మిమ్మల్ని చూడాలని త్వరగా ఇక్కడికి వచ్చాను. ఏమిటి జరిగింది? నీ యందు నాకెప్పుడు స్నేహం, ప్రీతి ఉన్నాయి. ఓ రాజా, నువ్వు భీష్ముడు ఇంకా జీవించి ఉండగానే నీ పుత్రులు పాండవులు ఇలా కొట్టుకోవటం ఏమీ బాగలేదు కదా. మీరు పోయిన తర్వాత చేసుకుంటే బాగుండు. మీరు జీవించున్నారు కదా భీష్ముడు, నువ్వు. మేడీభూత స్వయం రాజన్, మేడీభూత స్వయం రాజన్, నిగ్రహే ప్రగ్రహే భవాన్, నిగ్రహే ప్రగ్రహే భవాన్. కిమర్థమనయం ఘోరం, కిమర్థమనయం ఘోరం, ఉత్పద్యంతముపేక్షసే, ఉత్పద్యంతముపేక్షసే. ఓ రాజా, నువ్వు స్వయంగా అందరినీ బంధిస్తావు, నిగ్రహిస్తావు. అందరినీ నియంత్రించటంలో స్తంభం లాంటివాడు. నీకు ఆ శక్తి ఉంది. అందుచేత జరుగుతున్న అవినీతిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? కురుసభలో దోపిడీదారుల మధ్యలో వ్యవహారం జరిగినట్లుగా వ్యవహారం జరిగింది, తెలుసా? అది దానిని మునులెవ్వరూ మెచ్చుకోవటం లేదు, అసహించుకుంటున్నారు. అక్కడంతా అదే మాట్లాడుకుంటున్నారు అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడికి ఎంతో అసహనం కలిగింది, చిరాకు పుట్టింది. ఇంతలో మైత్రేయ మహర్షి అతడి వైపు తిరిగి మధురంగా ఇలా అన్నాడు. నాయనా దుర్యోధన, నేను చెప్పే మంచి మాటలు బాగా విను, విని అర్థం చేసుకో. పాండవులకు నువ్వు ద్రోహం చేయకు. నీకు, పాండవులకు, కురువంశీయులకు, ప్రజలకు ప్రియమైన దానివే చేయనువు. పాండవులు శూరులు, ధీరులు, యోధులు, పరాక్రమం కలవారు, 1000 ఏనుగుల బలం కలవారు, వజ్రంతో సమానమైన దేహం కలవారు, సత్యవ్రతాన్ని పాటిస్తున్నారు, పౌరుషం గలవారు, దేవతలకు శత్రువులైన స్వేచ్ఛారూపం ధరించేవారైన హిడంబుడు, కర్మిణుడు అనే రాక్షసులను పాండవులు వధించారు. పాండవులు ఇక్కడి నుంచి వెళుతూ ఉంటే రాత్రి సమయంలో కిర్మీరుడు అనే రాక్షసుడు కొండలాగా అడ్డుగా నిలబడ్డాడు. అప్పుడు బలవంతుడైనటువంటి భీముడు చిన్న మృగాన్ని పులి చంపినట్లుగా చంపేశాడు. ఆ భీముడు 10,000 ఏనుగుల బలం గల జరాసంధుణ్ణి కూడా చంపాడు. వారందరూ శ్రీకృష్ణ రక్షణతో ఉన్నారు. బలవంతులైన ద్రుపద పుత్రులు వారికి భావమరుదులై ఉన్నారు. ద్రుపద పుత్రులు. కస్తాన్ యుధి సమాసీత, కస్తాన్ యుధి సమాసీత, జరామరణవాన్ నరః తస్య తే శమయే వాస్తు పాండవైర్భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, వారిని యుద్ధంలో జరామరణాలు గల మానవుడు ఎవడూ ఎదిరించలేడు. కాబట్టి పాండవులతో నీకు యుద్ధం వద్దు. నీకు శాంతితో కూడిన స్నేహమే కలుగుగాక. ఇప్పటి నుంచినే శాంతి చెప్తూనే వచ్చారు అందరూ కూడా. అప్పటి వరకు యుద్ధం జరుగుతుంది చూడండి, అన్నేళ్ళు అయిన తర్వాత 14 అంతవరకు చెప్పుకొని వచ్చారు అందరూ కూడా. నువ్వు వారితో స్నేహమే కోరుకో, వారితో నువ్వు విరోధం పెట్టుకోకు. నా ఈ మాటలను ఆచరించు, కోపానికి వశం కాకు అన్నాడు. అలా మైత్రేయ మహర్షి చెబుతూ ఉండగా దుర్యోధనుడు మహర్షి మాటలు పట్టించుకోలేదు. చిరునవ్వు నవ్వాడు. నాకేమీ లేదు అన్నాడు. కాలితో నేలకు రాస్తూ తన తొడలను చేతిలో చరిచాడు. పైగా మహర్షితో ఏమీ మాట్లాడుకోకుండా ముఖం పక్కకు తిప్పుకొన్నాడు. చూడండి ఎంత అహంకారం ఉండొచ్చు. ఈ ప్రవర్తనను మైత్రేయ మహర్షి గమనించాడు. తన మాట వినటానికి దుర్యోధనుడు ఇష్టపడటం లేదని గ్రహించాడు. బాగలేదు కదా. కాలితో నేలను రాస్తున్న దుర్యోధనుడిని చూసి
మహర్షికి చాలా కోపం వచ్చింది. అదే కదా, ఆయన విధి చేత ప్రేరేపించబడ్డాడు. నీటిని చేతులతో అప్పుడే పెట్టుకున్నాడు కదా కమండంలో నీళ్లు. నీటిని చేతితో తాకి దుష్టుడైన దుర్యోధనుణ్ణి ఇలా శపించాడు. ఓ దుర్యోధన, నన్ను నా మాటను అహంకారంతో తిరస్కరిస్తున్నావు, నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు. త్వదభిద్రోహ సంయుక్తం యుద్ధముత్పత్స్యతే మహత్ తత్ర భీమో గదాఘాతైః తనోరు వేచ్యతే బలి. నువ్వు చేసిన ద్రోహం కారణంగా పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో బలవంతుడైన భీమసేనుడు తన గద యొక్క దెబ్బలతో, నువ్వు తొడ ఇట్లా అన్నావు కదా, నాకు చూపించావు తొడ మూర్ఖుడా, అందుకని ఇట్లా చూపించావు కాబట్టి తన గద యొక్క దెబ్బతో నీ తొడలను విరగగొడతాడు అని శపించాడు. నేను మాట్లాడుతుంటే కింది తట్టు పాదాలతో ఇట్లా ఇట్లా అంటూ మూతి అట్టు పెట్టుకుంటూ అటెక్కడో చూసి నవ్వుతూ నాకు తొడ చూపిస్తావా? ఈ శాపాన్ని విని అలా జరగకూడదని ధృతరాష్ట్రుడు అనుకొని వెంటనే మునిని ప్రార్థించాడు, అయ్యా స్వామి 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 అని. అప్పుడు మైత్రేయ మహర్షి అన్నాడు, ఓ రాజా, ఈ దుర్యోధనుడు పాండవులతో విరోధించకూడదు, శాంతిని పొందాలి, అప్పుడే ఈ శాపం మీకు అంటదు. చూడండి, అది కూడా శాప విముక్తి కూడా చెప్పేశాడు. అలా కాకుండా పాండవులతో విరోధిస్తే ఈ శాపము నీకు తగులుతుంది అన్నాడు. మళ్ళీ నేనేం చేయలేను, నేను మళ్ళీ రాలేను ఇక్కడికి మాటిమాటికి. తర్వాత ధృతరాష్ట్రుడు భీముడి బలాన్ని గురించి తెలుసుకోవాలని, ఓ మహర్షి, కిరిమీరుడిని భీముడు ఎలా సంహరించాడు అని అడిగాడు. అసలే మైత్రేయ మహర్షి దుర్యోధనుడి ప్రవర్తనను చూసి విపరీతమైన కోపంతో ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఆయన ఆలోచన మారుద్దామని చూసి మహర్షిని ఇలా అడిగాడు. అప్పుడు ఆయన ధృతరాష్ట్రుడి మాట విని, నీ కుమారుడు నా మాట వినటం లేదు, మళ్ళీ ఎక్కడికి తెచ్చాడు, వీడి ప్రవర్తన నాకు నచ్చలేదు, మాట మారుస్తామని చూశాడు, కాలేదు గుడ్డిరాజా, అందువల్ల నేను ఆ విషయాన్ని ఇప్పుడు నీకు చెప్పను. ఎందుకు చెప్పాలంది? కోపంగా ఉన్నాడు ఇప్పుడు, ఆ కోపం టైంలో ఏదో మాట్లాడుతున్నాడు, నేను చెప్పను, మాట్లాడను అంటున్నాడు. నేను వెళ్ళిన తర్వాత విదురుడు నీకు అంతా చెబుతాడు, విదురుడికి తెలుసు అని మైత్రేయ మహర్షి సర్రపుర అని వెళ్ళిపోయాడు. కమండలం పట్టుకొని వెళ్ళిపోయాడు. పటపటపట నీళ్ళన్నీ చల్లిపోతున్నాయి, వెళ్ళిపోయాడు అంతా. ఆ నీళ్ళంతా చల్లితే మంత్రజలం, అది నాశనం అయిపోతారు, దాన్ని తొక్కిన వాళ్ళంతా గోవింద అయిపోతారు. అది కావలసిగా చేశాడు. అక్కడే ఉన్న దుర్యోధనుడు కిరిమీరుడు మరణించాడని విని ఎంతో కలవరపాటు చెందాడు. ఎందుకంటే వాడి స్నేహితుడు, అతని మనస్సు అదోలా అయిపోయింది. వెంటనే దుర్యోధనుడు కూడా బయటకు వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు కూడా పట్టలేదు, వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. మైత్రేయ మహర్షి దుర్యోధనుడి చెడు ప్రవర్తనను గమనించి అతన్ని శపించాడు. ఆ సందర్భంలో మహర్షి పాండవుల బలం గురించి హెచ్చరించాడు. భీముడు కిరిమీరుడనే రాక్షసుడిని వధించాడని చెప్పాడు. ఆ మాటను ధృతరాష్ట్రుడు పట్టుకొని భీముడి బలం తెలుసుకోవాలని మైత్రేయ మహర్షిని ఆ కథను చెప్పమని ప్రార్థించాడు. ఆయన అందుకు కోపించి, విదురుడే నీకంతా చెబుతాడు అని వెళ్ళిపోయాడు. తర్వాత ధృతరాష్ట్రుడు విదురుని ఇలా అడిగాడు, ఓ విదురా, భీముడు కిరిమీరుడిని ఎలా వధించాడు? ఆ కథను చెప్పు. ఆ రాక్షసుడిని భీముడు ఎలా కలుసుకున్నాడు? ఆ విషయాన్ని నాకు పూర్తిగా చెప్పు అన్నాడు. విదురుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, భీముడు మానవ శక్తి కన్నా అతీతమైన పనులు చేస్తాడు.
అతడు శక్తిమంతుడు. అతడు చేసిన ఆ భయంకరమైనటువంటి సాహసాన్ని గురించి చెబుతున్నాను విను. విప్రులు మాట్లాడుకుంటున్న సమయంలో ఈ కథను నేను చాలాసార్లు విన్నాను. పాండవులు జూదంలో ఓడిపోయారు కదా, తర్వాత వారు ఇక్కడి నుంచి బయలుదేరి 3 రోజుల్లో కామ్యక వనానికి చేరుకున్నారు. అక్కడ సగం రాత్రి గడిచిన తర్వాత నరభక్షకులు, ఘోర కర్మలు చేసేవారైన రాక్షసులు సంచరిస్తూ ఉంటారు. వారికి భయపడి వనంలో నివసించే మునులు, వనంలో సంచరించే గోపగణాలు దూరంగా జీవిస్తూ ఉన్నారు. పాండవులు కామ్యక వనంలోకి ప్రవేశించారు. వారు నడిచే దారిలో ఒక భయంకరమైన రాక్షసుడు అడ్డుగా నిలబడ్డాడు. వాడి కన్నులు మెరుస్తున్నాయి, నోరు పెద్దగా ఉంది, వాడి బాహువులు అతి పెద్దగా ఉన్నాయి. వాడు దారినంతా ఆక్రమించుకొని ఉన్నాడు. ఆ రాక్షసుడికి 8 కోరలున్నాయి. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడి జుట్టు నిటారుగా నిలబడి ఉంది. అయ్యో, నిటారుగా ఉందట వాడి జుట్టు. అందరి జుట్టు ఇట్లుంటే వాడి జుట్టు పైకి ఉందట. అగ్నిలాగా వెలుగుతుందట వాడి జుట్టు. వాడి మేఘంలాగా ఉన్నాడు. రాక్షస మాయను సృష్టిస్తున్నాడు. పెద్దగా గర్జిస్తున్నాడు. ఆ అరుపుకు భయపడి పక్షులు అన్ని వైపులకు ఎగిరిపోయాయి. ఆ వనం నుండి మృగాలు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, ఏనుగులు పారిపోయాయి. వాడి యొక్క భయంకరమైన ఒక పెద్ద ఆవళించే లోపల వాడు కదులుతున్న వస్తుంటే పుట్టిన గాలికి లతలు దూరంగా విసిరి వేయబడ్డాయట. అట్లా నడుచుకొని వస్తున్నాడట. అన్ని చోట్ల దున్నపోతలు, గాడిదలు, కంచరగాడిదలు అన్నీ పరిగెత్తిపోయాయి. ఆ సమయంలో దారుణమైన గాలి వీచింది. దుమ్ముతో ఆకాశమంతా కప్పబడిపోయింది. వాడి ఆకారమే విచిత్రంగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, జుట్టు పైకుంది. వెలుతురే లేకుండా వాడు వస్తుంటే వెలుతురే లేకుండా పోయింది. అంతా చీకటి క్రొమ్ముకున్నట్లు అయిపోయింది. అంత నక్షత్రాలు, వెలుతురు కూడా కనిపించలేదు. అట్లా అయిపోయింది మొత్తం. రాత్రి అట్లా ఇంకా రాత్రి అయిపోయింది. అకస్మాత్తుగా పంచేంద్రియాలకు చెప్పలేనంత దుఃఖం ఆవరించినట్లుగా ఆ రాక్షసుడు పంచపాండవులను సమీపించాడు. పాండవులు ఆ రాక్షసుడిని గుర్తించలేకపోయారు. పాండవుల దారిలో వాడు మైనాక పర్వతంలాగా అడ్డుగా ఉన్నాడు. పెద్ద పర్వతంలాగా ఉన్నాడు. పర్వతం అనుకున్నారు వీళ్ళు, మనవాళ్ళు 5 మంది. ఎక్కిపోదామని చూస్తున్నారంతా. అటువంటి రాక్షసుణ్ణి ద్రౌపది ఎప్పుడూ చూడలేదట. ఎంతో భయపడిందట. కళ్ళు మూసుకుంది. ఆమె చల్లాచెదరైన కేశాలతో ఉంది. ఆమె 5 పర్వతాల మధ్యలో ఉన్న నదిలాగా పాండవుల మధ్యలో ఉంది. ఏ పక్కకు పోవాలో తెలియలేదు. భయపడుతూ వణికిపోతూ ఉంది. ఆమె మూర్ఛపోతుండగా పాండవులు ఆమెను పట్టుకున్నారు. వెంటనే అక్కడ భయంకరమైన రాక్షసమాయ ప్రకటమైంది. దాన్ని ధౌమ్య మహర్షి గమనించి వెంటనే రాక్షసమాయ తొలగిపోయే మంత్రాలను, రక్షోఘ్న మంత్రాలను చదివాడు. పాండవులు చూస్తూ ఉండగా ఆ మాయను నాశనం చేశాడు. మాయ నశించగానే పాండవులకు క్రూరుడైన రాక్షసుడు కనిపించాడు. ఎప్పుడు ఈ ధౌమ్యుడు మంత్రాలతో ఆ మాయ మీద చల్లాడో అప్పుడు వాడి యొక్క మాయ అంతా మాయమైపోయింది. మాయమైపోయింది. నిజమైన రాక్షసుడు కనపడ్డాడు. అసలు దాన్ని చూసి పాపం ద్రౌపది మూర్ఛపోయింది కూడా. ఆ సమయంలో ధర్మరాజు వాడితో ఇలా అన్నాడు: శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.